ఎక్కడైతే ఏర్పాటు చేస్తామో అద్దె లేకోకుండా ఆ స్థలాన్ని ఇవ్వటం, అదేవిధంగా పవర్లో కూడా కొంత సబ్సిడీ ఇచ్చే విధానానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలోని మొత్తం 2344.12 ఎకరాల భూమిలో అమరావతి మీదుగా ఎర్రుబాలెం నంబూరు మధ్య కొత్త హై స్పీడ్ బ్రాడ్గేజ్ లైన్, రైల్వే లైన్ ఇరువైపులా 50 మీటర్స్ చొప్పున 100 మీటర్ల బఫర్ జోన్తో నిర్మాణం మరియు ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు కోసం గ్రామసభ తీర్మానానికి అనుగుణంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ చేపట్టేందుకు ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అనుమతినిచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖ 2047.40 కోట్ల అంచనా వ్యయంతో 56.53 కిలోమీటర్ల మేర ఈ కొత్త రైల్వే లైన్ను ప్రతిపాదించగా భూసేకరణకు బదులుగా ల్యాండ్ పూలింగ్ విధానంలో తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు మోతడక గ్రామ సభ తీర్మానించడం జరిగింది. జనరల్గా ఏంటంటే రైల్వే లైన్కి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేస్తారనుకుంటాను. ల్యాండ్ ఎక్విజిషన్ వద్దు, మాకు ల్యాండ్ పూలింగ్ ద్వారానే మేము ల్యాండ్ ఇస్తానంటే ల్యాండ్ పూలింగ్ ఏదో తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్న కొంతమందికి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. మోతడక గ్రామంలో రైతులందరూ కూడా లేదు, మీకు కావాల్సిన భూమి తీసుకోండి, కానీ ల్యాండ్ పూలింగ్ ద్వారా మాకు వేరే చోట కేటాయించిన అమరావతిలో అని చెప్పేసి చెప్పడం నిజంగా విశేషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరి థర్డ్ ఫేజ్ కాదు, రైల్వే లైన్ ప్రాజెక్ట్ కోసం ఫేజ్ కాదు, ఇది రైల్వే లైన్ కోసం. ఎక్కడైనా సరే ఇది ఏ ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, ఏ స్టేట్లో కూడా కొత్త రైల్వే లైన్ వేసేటప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు. సో దాంట్లోగా తీసుకోవాలి. ఈ ప్రాజెక్టు ద్వారా రాజధాని అమరావతికి నేరుగా రైలు మరియు రోడ్డు అనుసంధానం ఏర్పడి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అంతేకాకుండా పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ, విద్య, వైద్య, పర్యాటక రంగాల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక వృద్ధికి, అలాగే శాటిలైట్ టౌన్ల అభివృద్ధికి ఇది విశేషంగా దోహదపడుతుంది. సత్యసాయి జిల్లా పరిధిలో హంద్రీనేవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్ 2 కింద 400.5 కిలోమీటర్ల నుండి 485.3 కిలోమీటర్ వరకు ఉన్న ప్రధాన కాలువకు సంబంధించిన మిగిలిపోయిన పనులకు 600.48 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇవి ఈరోజు ఇష్యూస్ అండి, మన ఆమోదించిన అజెండా ఐటమ్స్. సో ఈరోజు ఈ ఎల్నినో మీద కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వారు ఫస్ట్ ప్రాధాన్యతగా డ్రింక్